ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరంలో ఇంక చివరి దినాలలోకి మనం వచ్చేసాం కదండి. మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంతా దేవుడు తన అద్భుతమైన కృపలో మనల్ని కాచి కాపాడి మనకు క్షేమం అనుగ్రహించి ప్రతి విధమైన కీడులు, అపాయములు, శోధనలు, అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుండి తప్పించి ఈరోజు మనల్ని సజీవులుగా నిలిపిన ఆయన యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సరంలో మరికొద్ది దినములలో మనం ప్రవేశించబోతున్నాం కదా. 2026 సంవత్సరానికి సంబంధించి ఒక ప్రవచనాత్మకమైన వాక్కు నేను మీకోసం విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే 126వ కీర్తన మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తునని అన్యజనులు చెప్పుకొనిరి. ఇది ఒక యాత్ర కీర్తన అండి. యాత్రా కీర్తన అంటే ఇశ్రాయేలీలు మరి తమ ప్రదేశంలో నుండి యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో మార్గంలో ఈ యొక్క కీర్తనలు పాడుతూ వాళ్ళు మందిరానికి వెళ్తారనమాట. మరి మనం చదువుకున్న 126వ కీర్తన ఏ యొక్క సందర్భంలో రాయబడింది అని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులను సిద్కియా రాజు పరిపాలన చేసే సమయంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వాళ్ళని చెరపట్టి తన ప్రదేశమైన బబులోను సామ్రాజ్యానికి ఇశ్రాయేలీలను బందీలుగా తీసుకొని వెళ్తారండి. బందీలుగా తీసుకొని వెళ్ళిన తరువాత ఇర్మియా ద్వారా పలకబడిన 70 సంవత్సరముల ప్రవచనము ముగించిన తరువాత ఇశ్రాయేలీలు తిరిగి తమ దేశమైన ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేం పట్టణానికి వాళ్ళు వచ్చినప్పుడు, అప్పటి వరకు బందీలుగా బానిసలుగా బబులోను దేశంలో ఉన్నారు. అక్కడి నుండి దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొని వచ్చిన తరువాత వాళ్ళ పరిస్థితిని వాళ్ళు చూసుకుంటూ, నిజంగా మాకు విడుదల వచ్చిందా, ఇది నిజమేనా, ఇది ఒక కలనా అని వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఆ జరిగిన దాన్ని ఇది ఒక కలనా అని అనుకుంటూ ఈ యొక్క వచనం రాస్తూ ఉన్నారు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి అని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అసలు ఎందుకు సిద్కియా రాజు కాలంలో ఇశ్రాయేలీలు బానిసలుగా తీసుకొని పోబడ్డారు అని మనం గమనించినట్లయితే కొన్ని కారణాలు. సిద్కియా రాజు చేసిన కొన్ని తప్పులు, ఆ తప్పుల వలన దేవుడు ఆ రాజు మీద, తర్వాత ఇశ్రాయేలీల ప్రజల మీద ఒక ఉగ్రతను కనపరిచి బబులోను రాజుకు అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటివి, ఎందుకు ఇశ్రాయేలీలు బబులోన్ రాజు కిందికి బానిసలుగా వెళ్లాల్సి వచ్చింది అంటే మనం చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం నుండి మనం కొన్ని వచనాలు గమనించినట్లయితే 12వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. అంటే ఈ సిద్కియా రాజు గురించి రాయబడుతుంది. సిద్కియా రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే దేవుని దృష్టికి చెడు నడత ఆయన నడిచాడంట. తర్వాత ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక, అంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ అతని ప్రవర్తనను గురించి దేవుని యొక్క మాటకు లోబడలేదండి. తర్వాత తన్ను తాను తగ్గించుకొనక, తగ్గింపు లేదు. తర్వాత 13వ వచనంలో మనం చూస్తే, అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపుకు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అంటే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అతనికి ఎన్నో మార్లు గద్దించినను, హెచ్చరించినను దేవుని మాట వినకుండా తన మనస్సును కఠినం చేసుకున్నాడంట. తర్వాత 14వ వచనం 2వ లైన్లో మనం చూస్తే, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని ద్రోహులై. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటిది ఏంటిదండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆయన అంటాడు కదా. కానీ ఇక్కడ సిద్కియా రాజు చేసింది ఏంటి, అన్యజనులు చేసే రీతిగా విగ్రహములకు పూజించాడంట. తర్వాత యెహోవా యెరూషలేంలో పరిశుద్ధపరిచిన మందిరంను అపవిత్రపరిచిరి. దేవుని యొక్క మందిరాన్ని కూడా అపవిత్రపరిచాడు. తర్వాత ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా 16వ వచనంలో మనం చూస్తే, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యంను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. చూడండి, దేవుడు సిద్కియాని తర్వాత ప్రజలను హెచ్చరింపకుండా ఏమి డైరెక్ట్గా బబులోనీయులకు అప్పగించలేదు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించాడు, తన ప్రవక్తలను పంపించాడు, ఇర్మియా ద్వారా ఉగ్రత వస్తుంది అని ప్రకటించాడు. అయినను వాళ్ళు ఎంత మాత్రం దేవుని యొక్క మాటకు విధేయత చూపించక దేవుని దృష్టిలో వాళ్ళు చెడు నడత నడిచి హృదయాన్ని కఠినం చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఎవరికి అప్పగించారండి, బబులోన్ రాజు వచ్చి ఇజ్రాయేలీలందరినీ బందీలుగా తీసుకొని పోవడానికి అక్కడ దేవుడే తన ప్రజలను శత్రువులకు అప్పగించినట్లుగా మనం చూస్తాము.
ఆ తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలలో దానియేలు ప్రార్థన చేస్తాడు. అది ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే, ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు ఉన్నారు కదా, 70 సంవత్సరములు ఇంకా ముగింపులోకి వస్తున్నాయి అంటే వాళ్ళ శిక్షాకాలం ముగించబడుతుంది అని ఇర్మియా ద్వారా తెలుపబడిన ప్రవచనంను దానియేలు జ్ఞాపకం చేసుకుంటూ తన దేశం పక్షంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని విడుదల అనుగ్రహించమని దానియేలు ప్రార్థన చేస్తాడండి. చూద్దాం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. మరి దానియేలు దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షంగా తన దేశం పక్షముగా చేసిన విజ్ఞాపనలను దేవుడు ఆలకించి మరి ఇశ్రాయేలీయులను 70 సంవత్సరముల తర్వాత తిరిగి తన దేశానికి కోరెషు రాజుని ఉపయోగించుకొని తిరిగి తన దేశానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆ యొక్క చెర అనుభవం అనేది ఎట్లుంటుందండి? మనకు స్వేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి బందీలుగా ఉన్న వాళ్ళకి అవుతుందా? లేదు కదా. ఒకరి కింద ఉండాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు ఏం చేసినా ఎదురు మాట్లాడడానికి లేదు అంటే పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు. అటువంటి ఒక భయంకరమైన జీవితం గడిపి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన తరువాత అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, నిజముగా మనకు వచ్చిన విడుదల ఇది కలనా లేదా నిజమా అన్నట్లుగా వాళ్ళకుందంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ ఇటువంటి ఒక పరిస్థితే మీ జీవితంలో ఉందేమో. గడిచిన దినంలలో లేదా గడిచిన సంవత్సరంలలో ఇశ్రాయేలీయులను దేవుడు అనేక మార్లు హెచ్చరించినట్లు మిమ్మల్ని కూడా మీ ప్రవర్తనను బట్టి దేవుడు హెచ్చరించాడేమో. దేవుడు ఒక మార్గంలో వెళ్ళమని చెప్తే మీరు మరి ఒక మార్గాన్ని చేసుకున్నారేమో. దేవుడు ఎన్ని మార్లు హెచ్చరించినను ఆయన వాక్యం ద్వారా లేదా ఆయన ప్రవక్తల ద్వారా ఆ టయానికి నీకు ఆన్ టైం ఒక వర్డ్ దేవుడు నీకు పంపించి ఆ మాటకు విధేయత చూపించమని అనేక మార్లు దేవుడు నిన్ను హెచ్చరించినప్పటికీ ప్రేరేపించినప్పటికీ నీవు దాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితిలో ఉండి ఈరోజు నీ జీవితంలో ఎన్నో కష్టాలలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఈ వాక్యం నువ్వు వింటూ ఉన్నావేమో. కానీ ఇశ్రాయేలీయులు తప్పు చేసి అప్పగించబడినప్పటికీ శిక్షాకాలం ఇచ్చాడు. ఆ శిక్షాకాలం అయిపోయిన వెంటనే తిరిగి తీసుకొని వచ్చి తన ప్రజలకు విడుదలిచ్చి వాళ్ళ నోటి నిండా నవ్వు అనుగ్రహించాడండి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఇశ్రాయేలీయులను దేవుడు వదిలిపెట్టలేదు, ఆయన మిమ్మల్ని కూడా విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా మీరున్న చెరలో నుండి ఆయన బయటకు తీసుకొని వచ్చి ఆయన మీ నోటి నిండా నవ్వు కలుగచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా తప్పు చేసి ఆ చెరలో ఉన్న వాళ్ళు కొందరైతే మరికొందరి పరిస్థితి ఇలా ఉందేమో. చూడండి, దానియేలు ఏ తప్పు చేశాడు? దానియేలు యథార్థముగా దేవుని సన్నిధిలో నిందారహితంగా నిర్దోషంగా బ్రతుకుతూ ఉన్నాడు, ఏ తప్పు చేయకుండా. కానీ ప్రజలు రాజు చేసిన దోషాన్ని బట్టి లేకుంటే తన ముందు తండ్రులు చేసిన దోషాన్ని బట్టో దానియేలు కూడా చెరలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. తప్పు చేసి చెరలోనికి వెళ్ళలేదు, కానీ దానియేలు కూడా ఇతరుల యొక్క పాపము యొక్క ఫలితంగా చెరలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చెరలో ఉన్న దానియేలు ఎంత మాత్రము నేను ఈ చెరసాలలో ఉన్నాను, దేవుడు నన్ను కూడా అంటే నేను ఇంత భక్తి చేసినప్పటికీ ఇతరులు పాపం చేశారు కదా, వాళ్ళ లెక్కలోనే నన్ను కూడా చేర్చాడు అని దేవునికి వ్యతిరేకంగా తిరగలేదు. కానీ తను ఎక్కడైతే చెరసాలలో ఉన్నాడో అదే పరిస్థితిలో దేవునికి మహిమకరంగా జీవించడం ప్రారంభించాడండి. ఆయనను ఘనపరిచే బిడ్డగా ఉన్నాడు. అందుకనే దానియేలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఒక మంత్రిగా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడడం జరిగింది. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏ తప్పు చేయకుండా ఈ సంవత్సరంలో కొన్ని నిందలు అనుభవించావేమో. నువ్వు దేవునికి ఎంత చక్కగా ఆయన మార్గంలో నడిచినప్పటికీ ఇతరులు చేసిన తప్పుల వల్ల అవి నీ మీద మోపబడి ఒక చెప్పాలి అంటే ఒక చెడ్డ పేరు, నీ క్యారెక్టరే లాస్ అయింది అన్న ఒక సిచ్యువేషన్లో ఈరోజు నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను నిన్ను విడిచిపెట్టలేదు. దానియేలు నాకు తోడయ్యుండి చెరసాలలో సైతము ఆశీర్వదించిన దేవుడు ఆయన మీ నిర్దోషత్వంను వెల్లడిపరచబోతున్నాడండి ఈ నూతన సంవత్సరంలో. జ్ఞాపకం ఉంచుకోండి,
ఆయన మీ నిర్దోషత్వంను వెల్లడిపరచబోతున్నాడు. ఏ ప్రజలైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే అవమానపరిచారో వాళ్ళ మధ్యలోనే దేవుడు మీ తల ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ 2026 ఈ 26 నంబర్ గురించి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క పేరు హీబ్రూలో ఏంటండి? యావే కదా. యావేని రాసేటప్పుడు లెటర్స్ ఏమని రాస్తారంటే యూధే వావ్హే అనే 4 లెటర్స్ యూజ్ చేసి రాస్తారనమాట. వీటి యొక్క వాల్యూస్ మనం గమనించినట్లయితే యోద్ యొక్క గమెట్రిక్ వాల్యూ ఏంటంటే 10, హే యొక్క వాల్యూ 5, వావ్ యొక్క వాల్యూ 6, తర్వాత మళ్ళీ హే యొక్క వాల్యూ 5. సో ఇవన్నీ కలిపితే యావే యూధే వావ్హే వాల్యూస్ అన్నీ కలిపితే 26. అంటే ఈ సంవత్సరం ఏంటి అంటే ఈ సంవత్సరం ఆయన యొక్క నామముతో కూడిన సంవత్సరం కదండి. ఆయన నామంలో సంపూర్ణమైన స్వస్థత ఉంది. ఆయన నామంలో మనం సురక్షితముగా ఆయన నామమును బట్టి మనం జీవించగలుగుతాం. ఆయన యొక్క నామంను బట్టే మనం ఆయనకు కుమార్తెలుగా మనం స్వీకరించబడ్డాం. ఆయన యొక్క నామంలో ఏ యొక్క కొదువ లేదు. కాబట్టి ఆయన నామమే పెట్టబడిన ఈ యొక్క సంవత్సరంలో ఆయనతో సహవాసం కలిగి మరింత లోతుగా చేరినట్లయితే ఆయన తోడుగా ఉండి ముందుకు నడిపించు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 26 అనే నంబర్ని మనం చూసినట్లయితే 26ని రాయడానికి హీబ్రూలో కాఫ్ అండ్ వావ్ అనే 2 హీబ్రూ లెటర్స్ని యూజ్ చేస్తారండి. కాఫ్ యొక్క గమెట్రియా వాల్యూ ఎంత అంటే 20, మరి వావ్ యొక్క గమెట్రియా వాల్యూ ఎంత అంటే 6. మరి ఒక్కొక్క హీబ్రూ ఆల్ఫాబెట్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది కదా. మరి కాఫ్ అంటే అర్థం ఏంటి అంటే పామ్, చెయ్యి అని అర్థం అనమాట. అంటే దాని ఫంక్షన్ ఏంటంటే ఒక తెరువబడిన చెయ్యి అని అర్థం. తర్వాత వావ్ అంటే నెయిల్. అంటే ఈ రెండింటిని మనం గమనించినట్లయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే సిలువని మనకు తలపిస్తుందండి. చెయ్యి అంటే చాపబడిన చెయ్యి, తరువాత మేకు నెయిల్స్. ఈ రెండింటిని మనం చూసినట్లయితే యేసయ్య కల్వరి సిలువలో మన కొరకై 2 చేతులు చాపి ఆయన చేతులలో ఆ మేకులు కొట్టించుకున్న ఆయన సిలువ దృశ్యాన్ని మన కంటి ముందుకు తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ 26 అంటే అర్థం ఏంటి అంటే పవర్ ఆఫ్ సాల్వేషన్ అని అర్థం అన్నమాట. హల్లెలూయా. మరి ఇంకా మనం కొన్ని విషయాలు చూసినట్లయితే 26th టైం నోవహు యొక్క పేరు బైబిల్లో రాయబడినప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 10-11 వచనాలలో మనం గమనించినట్లయితే నోవహు యొక్క పేరు 26th టైం రాయబడుతుంది. ఆ యొక్క సందర్భం ఏంటి అంటే నోవహు మరి భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయినాయా లేదా అని ఫస్ట్ టైం కాకిని పంపిస్తాడు. తర్వాత రెండోసారి మూడోసారి పావురాన్ని పంపిస్తారనమాట. సో పావురము అనేది దేనికి సాదృశ్యం అండి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తిని పాపంని గూర్చు తీర్పును గూర్చు ఆయన ఒప్పింపచేస్తాడు. అంటే ఒక వ్యక్తి హృదయంలో రక్షణ కార్యం జరగాలి అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తిని అతను చేసిన పాపంలన్నిటినీ జ్ఞాపకం చేసి అతడు దేవుని సన్నిధిలో తన పాపంలను ఒప్పుకొనున్నట్లుగా అతడు పశ్చాత్తాపడినట్లుగా చేస్తాడు. ఇంకా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి పెంతెకొస్తు పండుగ దినంన కూడా అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో వాళ్ళు నింపబడడం జరుగుతుంది. అప్పుడు పేతురు ధైర్యంగా నిలబడి ఆయన శక్తి పొందుకున్న తర్వాత మొదటిసారి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడతారు. తర్వాత 5,000 మంది మొదటిసారి ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది రక్షింపబడతారు. తర్వాత 3,000 మంది రక్షింపబడతారు. తర్వాత లెక్కలేనంత మంది దేవుని సంఘంలో ప్రతిదినము చేర్చబడుచుండిరి అని రాయబడి ఉంటుంది. మరి అదే రీతిగా 26వ సారి 26th టైం అబ్రహాం యొక్క పేరు రాయబడినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలలో లోతు అబ్రహామును వదిలి వెళ్ళిన తర్వాత అంటే లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాకు కావాలి అని ఏర్పరచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. లోతు యొక్క గొర్రెల కాపరులు. తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, నీ కన్నులు ఎదుటిగా ఉన్న ప్రదేశాన్ని చుట్టూ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఈ ప్రదేశాన్ని అంతటినీ నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వచనం అన్నమాట. అబ్రహాం యొక్క పేరు 26th టైం
రాయబడి ఉండటం. అంటే దీని యొక్క ప్రొఫెటిక్ మీనింగ్ ఏంటి అంటే, దేవుని యొక్క రక్షణ కార్యం మన ద్వారా జరుగునట్లుగా దేవుడి సంవత్సరం మనకి ఇస్తూ ఉన్న ప్రవచనాత్మకమైన వాగ్దానం ఏంటి అంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు అనుగ్రహిస్తాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో అక్కడ ఏ యొక్క అంధకార సంబంధమైన రాజ్యాలు ఉన్నప్పటికీ, అక్కడ పునాదులు ఎంత బలముగా ఉన్నప్పటికీ, నీవు అడుగు పెడితే అక్కడ ఆ పునాదులు ఎంత బలమైన పునాదులు అయినప్పటికీ అవి షేక్ అయిపోతాయండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ కూడా దేవుని యొక్క రక్షణ కార్యం, ఆ రక్షణ శక్తి అనేది మన ద్వారా బయలుపరచబడుతుంది. తర్వాత 26th టైం పౌలు యొక్క పేరు రాయబడినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, పౌలు పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టిన సందర్భం. అంటే అక్కడ కూడా ఆయన యొక్క సిలువ శక్తి కనుపరచబడి అక్కడ రక్షణ కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత 26వసారి పేతురు యొక్క పేరు రాయబడినప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మరణించిన దోర్కాని అంటే తబితాని, మరణం నుండి చనిపోయిన ఆమెను తిరిగి లేపడం జరుగుతుంది. అంటే అక్కడ కూడా దేవుని యొక్క సిలువ శక్తి, రక్షణ శక్తి అనేది ప్రచురం చేయబడడం జరుగుతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క 26th టైం మనం ఇప్పుడు చూసిన ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నిట్లో 26th టైం మనం చూస్తే దేవుని యొక్క శక్తి ప్రచురపరచబడినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఇప్పటి వరకు రక్షింపబడని పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, ఇంకా లోకం వైపు పాపం వైపు చూస్తూ ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నట్లయితే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన లోబడనొల్లక అవిధేయులైన వారి వైపు చేతులు చాపి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది మీ యొక్క పాపములు దేవుని సన్నిధిలోనికి ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించి స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. ఒకవేళ ఇప్పటికే మారు మనసు పొంది ఎంతో ఆత్మలో నడిచిన అనుభవం ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి ఆత్మలో లేదా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన పరిస్థితి, వెనుదిరిగిన పరిస్థితిలో ఒకవేళ ఈరోజు మీరు ఉన్నారేమో, అదే చల్లారిపోయిన పరిస్థితిలో అదే రీతిగా ఉంటే, ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడు సంభవిస్తే నువ్వు విడిచిపెట్టబడతావు అన్న ఒక విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పటికైనా ఆయన దగ్గరకు వచ్చి నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకొని దేవునితో మరలా సహవాసం ప్రారంభించినట్లయితే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీరు భయముతో, వణుకుతో మీ రక్షణను కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో ప్రతిదినం దేవునితో చక్కని సహవాసం కలిగి లోతుగా వెళ్ళే అనుభవంలో మీరు ఉన్నట్లయితే, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం, భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడండి. ఆయనే రక్షణకర్త. మనకు రక్షణ ఆనందం కలుగచేయువాడు ఆయనే. మనకు రక్షణ ఆధారం ఆయనే. మనకు రక్షణ స్వాస్థ్యం అనుగ్రహించువాడు ఆయనే. మనకు రక్షణ శిరస్త్రాణం అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక విషయం నేను మీ ముందు చాలా ఆశపడుతున్నాను. అదేంటి అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరకా నిలుచుండి చూడుడి అని. అంటే దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధము చేసి శత్రువుల నుండి విడిపించిన ఒక పరిస్థితి. ఇశ్రాయేలీలను మరి ఐగుప్తు దేశ బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వారు నిలబడినప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం ముందుకు వెళ్ళలేరు, వెనకాల ఫరో సైన్యం తరుముతుంది. వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి వారికి రక్షణ అనుగ్రహించాడండి. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్క యోనాతానుని వాడుకొని దేవుడు ఇశ్రాయేళ్ల ప్రజలకు రక్షణ అనుగ్రహిస్తాడు. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మోయాబీయులు, అమ్మోనీయులు 2 తెగలవారు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంన యుద్ధం చేసి తన ప్రజలకు విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈరోజు ఏ ఒక్క బంధకములో, అంటే
ఎలా చెప్పాలి అంటే, ఈ ఒక్క పరిస్థితినే నేను అధిగమించలేకపోతున్నాను. ఈ ఒక్కటి నాకు చాలా భారంగా ఉంది. నేను అన్ని విషయాలలో చాలా ఖచ్చితంగా ఉన్నాను. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను జయించలేకపోతున్నాను అని ఆ ఒక్క విషయము నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నిన్ను స్ట్రక్ అయిపోయావేమో ఆ విషయంలో. దాని మీద నువ్వు జయం పొందుకోవట్లేదేమో. అటువంటి ఆ ఒక్క సిట్యుయేషన్‌లో ఈరోజు నువ్వు నిలబడుకొని ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ పైన ఏ అమ్మోనీయులు జయం పొందలేరు. ఏ పెరిజ్జీలు జయం పొందలేరు. ఏ హివ్వీలు జయం పొందలేరు. ఏ యబూసీలు, ఏ ఫిలిష్తీయులు ఎవ్వరు కూడా నీ పైన జయం పొందలేరు. ఎందుకంటే క్రీస్తునందు నువ్వు అన్నిటి మీద అత్యధిక విజయం పొంది ఉన్నావు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం మరొకసారి చూసుకుందాం. 126 కీర్తన 1 వచనం 2 వచనం మనం గమనించినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటెమే. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొండ్రి. హల్లెలూయా! ఈ వాక్యం ప్రకారము నిజంగా మీ జీవితంలో ఇవి కలలాగా మిగిలిపోతాయేమో అని మీకున్న కొన్ని విషయాలు మీరు పెట్టుకొని ఇవి కల, ఇవి ఇంతే, ఇవి ఇలాగే ఉండిపోతాయేమో అని అనుకుంటూ ఉన్నారేమో. కానీ దేవుడు వాటన్నిటినీ నిజం మీ జీవితంలో ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. హల్లెలూయా! ఆయన మీ నోటి నిండా నవ్వు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఒకవేళ మనసులో ఎంతో భయంకరమైన బాధ పెట్టుకొని ఇతరులకు ఆ బాధ చెప్పకూడదని మనసులో బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ నటిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నారేమో. కానీ దేవుడు హృదయపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా నవ్వునట్లుగా ఆయన మీ నోటి నిండా నవ్వు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా! మిమ్మల్ని చూసిన వారంట దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకున్నట్లుగా ఒక అద్భుతమైన సాక్ష్యము ఈ సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.